ఫిబ్రవరి 10, 2025 మధ్యాహ్నం 3:25 మధ్యప్రదేశ్ ఇండోర్లోని ద్వారకాపురి అంకుల్ గలీలో రికార్డైన ఈ సీసీటీవీ ఫుటేజ్లో పీయూష్ ఇంకా ఖుష్బూ కలిసి నడుస్తూ కనిపిస్తున్నారు. ఖుష్బూ ఒక తెల్లటి పాలిథిన్ సంచిని పట్టుకొని ఉంటే పీయూష్ 2 చేతులతో తన మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ మామూలుగా కనిపించే ఈ ఫుటేజ్ కథలో ఒక మలుపును సూచిస్తుంది. దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది. ఆ రాత్రి 11 గంటలకు ఖుష్బూ తను ఇంటికి తిరిగి వస్తానని, కానీ వెంటనే కాదని చెబుతూ తన చెల్లెలికి ఒక మెసేజ్ పంపుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి ఆందోళనకు గురవుతాడు. అతని ఈ భయం అర్థం చేసుకోదగింది. ఎందుకంటే ఆమె తన ఆధార్ కార్డును సరిచేయించుకోవడానికి ఆ రోజు పొద్దున్నే తండ్రితో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. వాళ్ళ నాన్న ఖుష్బూను కలెక్టరేట్ వద్ద దింపాడు. మెసేజ్ చదివిన వెంటనే వాళ్ళ నాన్న ఖుష్బూకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఖుష్బూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఆమె స్నేహితులకు, బంధువులకు, ఆమెకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు. కానీ ఖుష్బూ జాడ ఎక్కడా కనపడలేదు. అదే రాత్రి ఖుష్బూ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో 11 అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. అవి ఒక జంట యొక్క సన్నిహిత క్షణాలకు సంబంధించినవి. ఆ వీడియోలన్నింటిలో అబ్బాయి ముఖం ఎమోజీలతో కప్పబడింది. కానీ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఖుష్బూనే. ఇంకా ఆ వీడియోలు ఆమె ఫోన్ నెంబర్ నుంచే ఫార్వర్డ్ చేయబడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ అధికారులు అప్రమత్తమై ఆ వీడియోలను గ్రూప్ నుంచి తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీకందరికీ తెలుసు, అలాంటి వీడియోలు ఎంత వేగంగా డౌన్లోడ్ చేయబడి ఫార్వర్డ్ చేయబడతాయి. ఈ విషయం తెలియని ఖుష్బూ తండ్రికి మరుసటి రోజు ఉదయం అంటే ఫిబ్రవరి 11 రోజున ఖుష్బూ కాలేజీ నుంచి వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. అక్కడికి చేరుకున్నాక ఆ వీడియోల గురించి తెలుసుకొని అవి తన కూతురేనని నమ్మలేక దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కూతురు ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని తనకు కనీసం తెలియదని అతను కాలేజీ అధికారులకు చెప్పాడు. అతను మళ్ళీ ఖుష్బూకి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఖుష్బూ తండ్రి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పినప్పుడు ఖుష్బూ చెల్లి అసలు విషయం బయటపెడుతుంది. ఖుష్బూ అదే కాలేజీలో చదివే పీయూష్తో ప్రేమ వ్యవహారం నడుపుతోందని, ఒక క్లాస్మేట్ పుట్టినరోజు పార్టీకి అతనితో కలిసి వెళ్తున్నానని, రాత్రి 11 గంటలకల్లా తిరిగి వస్తానని చెప్పడానికే ఆమె ఫోన్ చేసిందని చెప్పింది. పీయూష్ అనే అతను ఫ్రీక్వెంట్ గా నోట్స్ తీసుకోవడానికి ఇంటికి వస్తుండేవాడు. కాబట్టి ఖుష్బూ తండ్రికి అతను తెలుసు. కానీ తన కూతురు అతనితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని ఆయనకి ఏమాత్రం తెలియదు. నిజానికి ఒకసారి అతను తన కూతురికి కాలేజీలో నోట్స్ తీసుకోమని, కానీ ఏ అబ్బాయిని ఇలా ఇంటికి రాకుండా చూసుకోమని కూడా హెచ్చరించాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు తన కుమార్తె గురించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆందోళన పెరిగిపోవడంతో వారు ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి 9:30 పండ్రీనాథ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 13, 2026 ద్వారకాపూర్లోని అంకుల్ లేన్ నివాసితులు ఉదయం నుండి వస్తున్న తీవ్రమైన దుర్వాసనతో ఇబ్బంది పడ్డారు. ఈ దుర్వాసన అదే వీధిలోనూ ఒక ఇంటి నుంచి వస్తుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఏదో అనుమానాస్పదంగా ఉందని భావించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే ద్వారకాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మొదటి అంతస్తులోని గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. గది లోపల మంచం మీద పాక్షికంగా కుళ్ళిపోయిన ఒక యువతి మృతదేహం పడింది. ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు. మృతదేహం కుళ్ళిపోయిన స్థితిని బట్టి మరణం సంభవించి 48 గంటలకు పైగా గడిచిందని సూచించింది. శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. ఖుష్బూ ఛాతిపై చాలాసార్లు కత్తితో పడవడంతో ఒక కత్తి పూర్తిగా వంగిపోయింది. ఆ తర్వాత హంతకుడు 2వ కత్తిని ఉపయోగించాడు. గదిలో రక్తపు మరకలున్న కర్చీఫ్, దుప్పటితో పాటు సగం ఉడికిన మ్యాగీ ఇంకా బీర్ డబ్బాలు కూడా లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపి గుర్తింపు కోసం ఖుష్బూ తండ్రిని పిలిచారు. అయితే మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో పోలీసులు గుర్తింపు కోసం మృతదేహం పాదాలకున్న సాక్స్లను ఉపయోగించారు. ఆ సాక్స్లను ఖుష్బూ తండ్రికి చూపించినప్పుడు అతని ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైంది. ఆ మృతదేహం తన కూతురు ఖుష్బూదే. పోలీసులు 2 కత్తులు, టేప్ ఇంకా రక్తపు మరకలున్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్య బృందం సైతం దిగ్భ్రాంతికి గురైంది. మహిళలకు సంబంధించిన ఇలాంటి దారుణమైన కేసులలో కనీసం 3 వైద్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. ఇంకా సాధారణంగా పరిమిత నమూనాలను మాత్రమే తీసుకుంటారు. కానీ ఈమె పరిస్థితిని చూసి వైద్యులు పరీక్ష కోసం మృతదేహం నుంచి సుమారు 12 నమూనాలను సేకరించారు. నేర స్థలంలో ఖుష్బూ ఫోన్ కూడా దొరకలేదు. అందువల్ల ఆమె ఫోన్ కూడా పీయూష్ వద్ద ఉండవచ్చని పోలీసులు భావించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం నేరస్థలాన్ని పరిశీలిస్తుంటే పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం ప్రారంభించారు. ఫిబ్రవరి 10వ తేదీన మధ్యాహ్నం 3:30 పీయూష్, ఖుష్బూ కలిసి నడుస్తూ వారికి కనిపించారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు పీయూష్ భుజంపై
బ్యాక్ ప్యాక్ వేసుకొని ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. 2 పోలీసు బృందాలు మాన్సౌర్ ఇంకా చుట్టుపక్కల జిల్లాలలో గాలింపు మొదలుపెట్టాయి. పీయూష్ ఖుష్బూ మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆన్ చేసినప్పుడు పీయూష్ ఆచూకీ గోవాలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పీయూష్ గోవా నుంచి మహారాష్ట్రలోని పన్వేల్కు, ఆ తర్వాత ముంబైలోని అంధేరికి చేరుకున్నాడు. అక్కడ చివరకు ఫిబ్రవరి 15వ తేదీ తెల్లవారుజామున మధ్యప్రదేశ్ పోలీసులు ముంబై పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇండోర్లో తన ఎంబీఏ చదువుతున్నప్పుడు పీయూష్ తన 24 ఏళ్ల బ్యాచ్మేట్ అయిన ఖుష్బూను కలిశాడు. క్లాస్ రూమ్ లో ఒక సాధారణ సంభాషణతో మొదలైంది. ప్రాక్టికల్ అసైన్మెంట్ సమయంలో నోట్స్ పంచుకోవడం, ప్రాజెక్టులను వివరించడం, ప్రెజెంటేషన్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులతో పీయూష్ ఖుష్బూకు ఎంతో సహాయం చేశాడు. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. క్యాంపస్లో మొదలైన సంభాషణలు క్యాంటీన్కు, ఆపై వ్యక్తిగత కాల్స్కు, అర్ధరాత్రి చాట్లకు విస్తరించాయి. ఒక క్లాస్మేట్గా మొదలైన సాన్నిధ్యం కొన్ని వారాల్లోనే ఒక భావోద్వేగ ప్రేమ బంధంగా వికసించింది. కాలక్రమేణా పీయూష్ స్వభావం కూడా మారడం ప్రారంభమైంది. ఖుష్బూ తన క్లాస్మేట్స్తో మాట్లాడడం అతనికి ఇష్టం ఉండేది కాదు. అతని అనుమానాలు కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు. పీయూష్కు ఖుష్బూ ఫోన్ అందుబాటులో ఉండేది. దానివల్ల అతను ఆమె ప్రైవేట్ చాట్లను ఎప్పుడు తనిఖీ చేస్తూ ఉండేవాడు. ఆమెకు ఎవరు మెసేజ్లు పంపుతున్నారు, ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఆమె ఏ యాప్లలో ఆన్లైన్లో ఉంది, ప్రతిదీ అతనికి ఒక ప్రేరకంగా మారింది. పీయూష్ ఆమె డిజిటల్ వ్యాలెట్ను కూడా నియంత్రించేవాడు. ఒక నిర్దిష్ట యాప్ విషయంలో వారిద్దరికి తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఖుష్బూ ఇతర అబ్బాయిలతో చాట్ చేస్తోందని పీయూష్ అనుమానించాడు. పీయూష్ పోలీసుల ముందు చెబుతున్న అబ్బాయిల పేర్లు కేవలం ఖుష్బూ యొక్క సాధారణ స్నేహితులే. కానీ అతనికి ప్రతి పేరు ఒక బెదిరింపుగా, ప్రతి సంభాషణ ఒక ద్రోహంగా అనిపించింది. ఈ విషయంపై జరిగిన గొడవలో పీయూష్ ఆమె ఫోన్ను పగలగొట్టాడు. ఆ తర్వాత ఖుష్బూ కొంతకాలం అతనితో మాట్లాడడం మానేసింది. ఖుష్బూ తనను పట్టించుకోకపోవడం భరించలేక అతను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పీయూష్కు ఖుష్బూపై ఉన్న ప్రేమ త్వరగా ఆధిపత్య ధోరణిగా మారింది. ప్రేమ కంటే యాజమాన్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ కథ తరచుగా విషాదంతో ముగుస్తుంది. పీయూష్ ప్రవర్తనతో విసిగిపోయిన ఖుష్బూ దాదాపు 15 రోజుల పాటు అతనితో మాట్లాడడం మానేసింది. ఆమె అతన్ని కాల్ చేయలేదు, మెసేజ్లకు కూడా సమాధానం ఇవ్వలేదు. ఖుష్బూ మాట్లాడకపోవడంతో తీవ్రమైన ఆవేశాన్ని రేకెత్తించింది. ఈ బంధం తన చేతుల నుంచి జారిపోతున్నట్లు పీయూష్ కనిపించడం మొదలైంది. ఇక్కడే ఈ ప్రేమ కథ ఒక సమస్యగా మారింది. ఆ సమస్య క్రమంగా ఒక వ్యామోహంగా పరిణమించింది. ఫిబ్రవరి 10, 2026. ఆ రోజు జరిగింది కోపానికి వెంటనే ప్రతిచర్య కాదు, అది ముందుగా ప్లాన్ చేసుకుని చేసింది. వ్యాలంటైన్స్ వీక్ జరుగుతుంది. పీయూష్ ఖుష్బూకి ఫోన్ చేసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అతను మెడికల్ స్టోర్కి వెళ్లి లైంగిక శక్తిని పెంచే కొన్ని మాత్రలు కొని వాటిని తీసుకున్నాడు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అతను ఖుష్బూని తన గదికి తీసుకెళ్లాడు. గదికి చేరుకున్నాక ఆమెకు మ్యాగీ చేసి తినిపించాడు. అతను ఆమెకు ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చాడు. పీయూష్ శృంగారానికి చొరవ చూపుతుంటే ఖుష్బూ తనకు ఒంట్లో బాలేదని చెప్పి నిరాకరించింది. పీయూష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎందుకంటే అతను ఖుష్బూతో శృంగారంలో పాల్గొనాలని ప్లాన్ చేసుకొని ఇప్పటికే లైంగిక శక్తిని పెంచే మందు తీసుకున్నాడు. అయితే ఖుష్బూ అకస్మాత్తుగా నిరాకరించడం అతనికి తిరస్కరణలా అనిపించింది. పీయూష్ తన స్వరాన్ని మార్చి ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని, కానీ దాన్ని చూడాలంటే తన కళ్ళకు గంతలు కట్టుకోవాలని చెప్పాడు. దురదృష్టవశాత్తు అది ఆశ్చర్యం కాదని, అది కుట్ర అని తెలియని ఖుష్బూ అంగీకరించింది. ముందుగా పీయూష్ ఖుష్బూ కళ్ళకు గంతలు కట్టాడు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపి ఆమె చేతులు కాళ్ళు కట్టేశాడు. ఖుష్బూ కోరుకున్నా కూడా ప్రతిఘటించలేకపోయింది. ఆమె విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ప్రయోజనం లేకపోయింది. పీయూష్ ఆమె నోట్లో కర్చీఫ్ పెట్టి అత్యాచారం చేశాడు. పీయూష్ అంతటితో ఆగలేదు. అతని ఖుష్బూ ఛాతిపై కూర్చుని ఆమె ఊపిరి ఆగిపోయే వరకు గొంతు నొక్కాడు. కదలిక లేని ఖుష్బూ పక్కన కాసేపు కూర్చున్న తర్వాత అతను ఒక బీర్ షాప్కు వెళ్లి బీర్ తీసుకొచ్చాడు. ఖుష్బూ శరీరం పక్కనే కూర్చుని దాన్ని తాగడం మొదలుపెట్టాడు. ఇక ఈ సందర్భంలో అతను చేయబోయే పని ముందు క్రూరమైన అనే పదం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మద్యం సేవించిన తర్వాత పీయూష్ తర్వాత 2.5 గంటల పాటు ప్రాణం కోల్పోయిన ఖుష్బూపై లైంగిక దాడి చేశాడు. అతని కోపం ఆగకపోవడంతో అతను ఖుష్బూ ఛాతిపై కత్తితో చాలాసార్లు పొడిచాడు. దాంతో ఆ కత్తి విరిగి ఆమె ఛాతిలోనే దిగిపోయింది. తన కామవాంఛను తీర్చుకున్న తర్వాత పీయూష్ బట్టలు మార్చుకున్నాడు. అతను ఖుష్బూ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. గదికి బయట నుంచి తాళం వేసి తన బ్యాగ్ తీసుకొని ఆ రాత్రి సర్వటే బస్టాండ్కి బయలుదేరాడు. ఆ తర్వాత ఒక కొత్త సిమ్ కార్డు కొన్నాడు. అదే రాత్రి అతను ఖుష్బూ ఫోన్తో రికార్డ్ చేసిన సన్నిహిత వీడియోలను తన ముఖాన్ని మాత్రమే దాచి ఎడిట్ చేసి
కాలేజీ వాట్సాప్ గ్రూప్ కు ఫార్వర్డ్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతను వారితో అన్న మొదటి మాట, సార్ నేను తప్పు చేశాను, నా ప్రియురాల్ని చంపాను, అందుకు నాకు ఉరిశిక్ష విధించాలి. పీయూష్ పశ్చాత్తాపం పొందుతున్నాడని అనుకున్నారు, కానీ అతని వైఖరిని చూడండి. ఇంతటి క్రూరమైన నేరం చేసిన తర్వాత కూడా పీయూష్ పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించడం అందరికీ ఆగ్రహం కల్పించింది. ఏ మాత్రం సంకోచించకుండా పీయూష్ పోలీసులతో పాటు నేర స్థలానికి వెళ్లి ప్రతి వివరంతో సహా నేరాన్ని పునఃసృష్టించాడు. ఈ కథ ఒక రాక్షసుడి గురించి కాదు, మనందరిలో సూక్ష్మ రూపంలో ఉన్న అసూయ, అహం, స్వాధీనత, ఇంకా నియంత్రణ వంటి దుర్గుణాల గురించి. తిరస్కరణ ఎదురైనప్పుడు ఆ దెబ్బ నేరుగా పీయూష్ అహంపై పడింది. 40 నుంచి 60% సన్నిహిత భాగస్వామి హత్యలలో అసూయ, ఇంకా విడిపోతామనే భయం అతి పెద్ద ప్రేరకాలుగా ఉంటాయి. కొంతమంది కాదు అనే సమాధానాన్ని అంత తేలికగా అంగీకరించరు. వారు దానిని ఓటమిగా, తన అధికారాన్ని సవాలుగా భావిస్తారు. అదే నమూనా ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విడిచి వెళ్లిపోతుందేమోననే భయం క్రమంగా అనుమానం స్వాధీనపరుచుకునే భావంగా, ఇంకా స్వాధీనపరుచుకునే భావం నియంత్రణగా మారింది. ఇంట్లో తన తండ్రిని ఎదుర్కొనే ధైర్యం అతనికి ఎప్పుడూ లేదు. కానీ ఒక సంబంధంలో అతను అధికారం చెలాయించగలనని భావించాడు. గత 15 రోజులుగా ఖుష్బు అతనితో మాట్లాడకపోవడం, ఆపై శృంగారానికి నిరాకరించడం, ఇవన్నీ అతని మనసులోని అనుమానాన్ని మరింత పెంచాయి. సైకాలజీలో దీనిని రిజెక్షన్ రేజ్ అంటారు. ఎవరైనా తన నియంత్రణను కోల్పోతున్నామని భావించినప్పుడు వారు తీవ్రమైన మార్గంలో ప్రతిస్పందిస్తారు. గొంతు నొక్కడం, అనేకసార్లు కత్తితో పొడవడం, బహిరంగంగా హత్య చేయడం, ఆపై అత్యంత తీవ్రమైన రూపంలో మరణానంతరం లైంగిక చర్యకు పాల్పడడం. ఇది వ్యక్తిత్వ లోపానికి ఒక తీవ్రమైన ఉదాహరణ. ఫ్రెండ్స్, ప్రతి అబ్బాయి ప్రమాదకారి కాదు, కానీ ప్రతి ప్రమాదకరమైన వ్యక్తి ముందుగా సాధారణంగా కనిపిస్తాడు. ఆకర్షణీయంగా, శ్రద్ధగా, రక్షించేవాడిగా. కొన్నిసార్లు ఎంత శ్రద్ధగా ఉంటాడు అంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు అనుకుంటారు. కానీ ప్రేమ నెమ్మదిగా నియంత్రణగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. అప్పుడు ఇది అనుబంధం కాదని, మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా గుర్తుంచుకోండి, తీవ్రమైన హింస ఎప్పుడూ అకస్మాత్తుగా జరగదు. దానికి ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. మీ ఆత్మగౌరవం, భద్రత చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవరికీ తెలియదు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.